ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినమందు దేవుని మాటలు ధ్యానించడానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. తల వంచినట్లయితే చిన్న ప్రార్థనతో నేటి ఆరాధన, నేటి వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, నీవు ఆరాధనకు యోగ్యుడవు, స్తుతులకు పాత్రుడవు. నీవు మాట్లాడే దేవుడవు నాయన. ఈ దినమందు మీ సన్నిధిలో చేరి మీ బిడ్డలు నీ మాట కొరకై వేచి ఉండగా నీ దాసునైన నన్ను నిలవబెట్టి మాకు మేలుకరమైన మాటలు వినిపింపజేసి నీకు ఇష్టమైన పాత్రలుగా మమ్మల్ని మలుచుకోమని యేసు దివ్యనామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ దినమందు వాక్య ధ్యానము నిమిత్తమై లూకా సువార్త 7వ అధ్యాయం 36 నుండి 50వ వచనం వరకు ఉన్నటువంటి లేఖనాన్ని ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 7వ అధ్యాయం 36 నుండి 50వ వచనం వరకు ఉన్నటువంటి లేఖనాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ యొక్క లేఖన భాగంలో పాపాత్మురాలైన స్త్రీ యేసుక్రీస్తు వారి యొక్క పాదాలను తన కన్నీటితో కడిగి ఆయనను అభిషేకించినటువంటి ఆ సంఘటన మనం చూస్తాం. పరిసయ్యుల్లో ఒక వ్యక్తి యేసుక్రీస్తు వారు తన గ్రామంలోనికి వచ్చాడని తెలుసుకున్నవాడై భోజనం కొరకు ఆయనను తన ఇంటికి ఆహ్వానించాడు అని మనము లేఖనంలో మనం చూస్తాం. యేసుక్రీస్తు వారు ఆయన ఇంటిలో భోజనం కోసం కూర్చొని ఉన్నప్పుడు ఈ స్త్రీ యేసుక్రీస్తు వారి యొక్క వెనక తట్టులో ఉన్నటువంటి పాదాల దగ్గర నిలబడి కన్నీరు కార్చి ఆ కన్నీటితో ఆయన పాదాలను కడిగి తన తల వెంట్రుకలతో వాటిని తుడిచి అత్తరుతో వాటిని అభిషేకించినట్లుగా మనం చూస్తాం. ఈ ఉదంతంలో మనం చూసేది ఏంటంటే, యేసుక్రీస్తు వారిని ఆహ్వానించినటువంటి పరిసయ్యుడు ఆ స్త్రీ ఎటువంటిదో ఆయనకు తెలియదా, పాపాత్మురాలని ఆయనకు తెలియదా, ప్రవక్త అయితే తెలుసుకొని ఉండాలి కదా, ఎందుకు ఆమెను తాకనిస్తున్నాడు అని తన హృదయంలో ఆలోచించుకుంటున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఆయనను ఒక ప్రశ్న అడిగారు. ఒక చిన్న ఉదాహరణ చెప్పి ఆయన ప్రశ్నించారు. ఉదాహరణ ఏంటంటే, ఇద్దరు వ్యక్తులు ఒక వ్యక్తికి రుణపడి ఉన్నారు. అందులో పెద్ద మొత్తం చెల్లించవలసిన వాడు, చిన్న మొత్తం చెల్లించవలసిన వాడు, ఇద్దరిని కూడా ఆయన క్షమించాడు. ఎవరు ఆ యొక్క రుణం ఇచ్చిన వ్యక్తిని ఎక్కువగా ప్రేమిస్తారు అన్నప్పుడు, ఎవని రుణం ఎక్కువైతే వాడే ఎక్కువ ప్రేమిస్తాడు అన్నప్పుడు, కరెక్ట్గా చెప్పావయ్యా, ఈమె పాపములు అధికంగా ఉన్నవని ఆమె గ్రహించి ఆమె నన్ను అధికంగా ప్రేమించింది, ఎందుకంటే ఆమె పాపములు విస్తారమైన తన పాపములు క్షమించబడ్డాయి కాబట్టి ఆమె నన్ను విస్తారంగా ప్రేమించింది అని యేసుక్రీస్తు వారు ఆ స్త్రీకి పరిసయ్యునికి మధ్య ఉన్నటువంటి భేదాన్ని ఎత్తి చూపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క వచనాల్లో యేసుక్రీస్తు వారిని మనం ఆరాధించే విధానం గురించి ఎంతో చక్కగా వివరించబడినట్లుగా మనం చూస్తాం. కనుక ఈరోజు ఆరాధన అనే అంశం గురించి మనము కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. నిజంగా మనము దేవునిని ఆరాధించడానికి పిలువబడ్డాం, దేవునిని స్తుతించడానికి పిలువబడ్డాం, దేవునిని గణపరచడానికి మనం పిలువబడ్డాం. ఆదివారం అందరం కలిసి ఆరాధన చేస్తూ ఉంటాం. అదేవిధంగా ఇంటింటా కూడుకొని మనం ఆరాధనలు చేస్తూ ఉంటాం. వ్యక్తిగతంగా యేసుక్రీస్తు వారిని మనం ఆరాధిస్తూ ఉంటాం. అసలు ఆరాధన అంటే ఏంటి, ఏ విధంగా ఉండాలి అన్న విషయాలు లేఖనములో నుండి మనం ధ్యానం చేసుకుందాం. దానికంటే ముందు ఆరాధన అనే పదం గురించి కొద్ది మాటలు నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. A.W. టోజర్ అనేటువంటి గొప్ప దైవజనుడు ఏమంటాడంటే, వర్షిప్ ఈస్ టు ఫీల్ ఇన్ ద హార్ట్ అండ్ ఎక్స్ప్రెస్ ఇన్ అన్ అప్రోప్రియేట్ మేనర్ హంబ్లింగ్ బట్ డిలైట్ఫుల్ సెన్స్ ఆఫ్ అడ్మైరింగ్ ఆ అని A.W. టోజర్ అంటాడు. ఆయన అనే మాటకు అర్థం ఏంటంటే, ఆరాధన అంటే ఏంటంటే మన హృదయంలో అనుభవించే ఒక అనుభూతి, హృదయంలో జరిగేటువంటి అనుభూతి. ఆ యొక్క అనుభూతి మనము సరైనటువంటి విధానములో వ్యక్తపరచడం ఏ విధంగా అంటే తగ్గింపుతోనూ, అలాగే ఆయనను చూసినటువంటి ఆశ్చర్యము, సంభ్రమాశ్చర్యాలతో కూడినటువంటి అడ్మిరేషన్ అనే మాట వాడబడుతుంది. అడ్మిరేషన్ అంటే ఆయన గురించినటువంటి గొప్ప ప్రేమ, లేకపోతే ఆయనను అధికంగా ప్రేమించటం అనే మాట మనకు అర్థమవుతా ఉంది. సంతోషంగా ఆయన ప్రేమిస్తూ ఆ ప్రేమను సంభ్రమాశ్చర్యాలతో హృదయంలో ఏదైతే ఉందో దాన్ని బయటకు వ్యక్తపరచడం అని A.W. టోజర్ తెలియజేస్తాడు. వాస్తవానికి వర్షిప్ అనే మాట ఇంగ్లీష్లోనైతే చక్కగా మనము దాన్ని అర్థం చేసుకోవడానికి కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. వర్షిప్ అనేటువంటి మాట ఓల్డ్ ఇంగ్లీష్ వర్డ్ అయినటువంటి వ్యార్డ్షిప్ అనేటువంటి మాటలో నుంచి వస్తుంది. దాని అర్థం ఏంటంటే వెనరేట్ చేయటం, అంటే ఒకరిని ఘనపరచటము, లేకపోతే ఒకరిని ఆరాధించటము, లేకపోతే ఒకరిని
ఆనర్ చేయటము, గౌరవించటం అనేటువంటి అర్థాలు వస్తూ ఉంటాయి. ఒక మాటలో మనం దాని గురించి అర్థం చేసుకోవాలంటే టు గివ్ సమ్ వన్ ఆర్ సంథింగ్ వర్దినెస్ ఆర్ వర్త్షిప్. వర్షిప్ అనే మాట వర్త్షిప్ అంటే ఒకరి యొక్క విలువ మనము గ్రహించి ఆ విలువను బట్టి వారిని మనము ఘనపరచడం అనేటువంటిది, లేకపోతే ఒక వ్యక్తికి మనము విలువ కట్టడం అని కూడా మనం అని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ప్రియులారా, దేవుని మనం ఆరాధిస్తున్నామంటే ఆయన గొప్పవాడు, ఆయన విలువైన వాడు, అన్నిటికంటే ఉన్నతమైన వాడు, మన జీవితంలో అన్నిటికంటే విలువైన వాడు అని హృదయంలో గ్రహించి బయటకు దాన్ని వ్యక్తపరచడమే ఆరాధన అని ఒక మాటలో మనము తెలుసుకోవచ్చు. అయితే ఈ యొక్క పాపాత్మురాలని పిలువబడినటువంటి స్త్రీ యేసుక్రీస్తు వారిని అభిషేకించి అత్యధికముగా ఆయనను ఆరాధించి ప్రేమించినట్లుగా ఆమె యొక్క హృదయంలో కృతజ్ఞతాభావంతో నింపబడినదై, పశ్చాత్తాపంతో నింపబడినదై, తన యొక్క పరిస్థితిని తను గ్రహించుకొని యేసుక్రీస్తు వారు ఆమెను క్షమించినటువంటి విధానాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయనను ఆరాధించినట్లుగా మనము ఈ లేఖన భాగంలో మనం చూస్తాం. ఫరిసయ్యులలో ఒకడు యేసుక్రీస్తు వారిని భోజనానికి ఆహ్వానించినప్పుడు జరిగిన సంఘటన కనుక కొద్ది నిమిషాలు మనము ఫరిసయ్యుని గురించి మనము ధ్యానం చేసుకుందాం, లేదా దాని గురించి మనం చిన్న స్టడీ లాగా మనము బ్యాక్గ్రౌండ్ మనం చూద్దాం. యేసుక్రీస్తు వారు జీవించిన కాలంలో యూదుల యొక్క సమాజము రకరకాల సెక్ట్స్ లేకపోతే విభాగాలుగా విభజించబడి ఉండేది. రకరకాల గుంపుల వారు ఉంటూ ఉండేవారు. మన క్రైస్తవ్యంలో డినామినేషన్స్ ఎలాగో వారు యూదా మతంలో అనేకమైనటువంటి గ్రూప్స్ ఉంటూ ఉండేవి. వాటిని సెక్ట్స్ అని పిలుస్తూ ఉంటారు. వారిలో పరిసయ్యులు, సద్దూకేయులు, ఎస్సీన్స్, జలతీయులు లేదా జీలట్స్ అనే మాట మనం చూస్తాం, స్క్రైబ్స్, హెరోదియన్స్, ఈ విధంగా రకరకాల గ్రూపులు వారు మనకు కనిపిస్తూ ఉంటారు. కొందరు బైబిల్లో కనబడతారు, కొంతమంది బైబిల్లో మనకు కనబడకపోయినా చరిత్ర మనకు చెప్తుంది. పరిసయ్యులు ఎవరు అని మనం ఆలోచన చేస్తే వారు మృతుల పునరుత్థానమునందు విశ్వసించేవారు. అదేవిధంగా వారు దేవదూతలు ఉంటారని వారు నమ్మేవారు. మెస్సీ వస్తాడని, ఈ మెస్సీ కోసం ఎదురు చూస్తూ ఉండేవారు. కాకపోతే మెస్సీ వచ్చినప్పుడు వాళ్ళు ఆయన్ని అయితే నమ్మలేదు. అంతేకాకుండా వారు మత సాంప్రదాయాలు అత్యధికంగా పాటిస్తూ రిచువల్ ప్యూరిటీ అంటే వారు శుద్ధీకరణ చేసుకోవాలని, ఇలాంటి సబ్బాతు దినాన్ని ఆచరిస్తూ దశంభాగం ఇవ్వాలి అని చెప్పేసి వీటన్నిటిని కూడా నొక్కి ఒక్కాణించేటువంటి గ్రూప్ వీళ్ళు. వారు మతపరంగాను రాజకీయ పరంగాను చాలా ప్రభావవంతంగా వారు ఉంటూ ఉండేవారు, ప్రభావితం చేస్తూ ఉండేవారు. వారు సునగోగుల్లో లేదా సమాజ మందిరాల్లో ఎక్కువగా కనబడుతూ ఉండేవారు. అదేవిధంగా సద్దూకేయులు అనే గ్రూప్ వారిని మనం చూసినప్పుడు సద్దూకేయులు కూడా ఎలాంటి వారే కానీ వారికి వీరికి నమ్మకాల్లో చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే వారు ప్రత్యేకంగా యాజకుల యొక్క కుటుంబాల్లో నుంచి వచ్చిన వారు, అరిస్టోక్రాట్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వారు. అదేవిధంగా ఓరల్ ట్రెడిషన్స్ అంటే పరిసయ్యులు అయితే నోటి చేత చెప్పబడినటువంటి కొన్ని ఆచారాలను వారు పాటించేవారు, వీళ్ళు వాటిని తృణీకరించేవారు. అంతేకాకుండా పరిసయ్యులు అయితే తోరా అంటే ఆదికాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు ఉన్నటువంటి 5 పుస్తకాలు పంచకాండం అని పిలుస్తాం, దానిని మాత్రమే కాకుండా ప్రవక్తల గ్రంథాలు కూడా వారు నమ్మేవారు. కానీ సద్దూకేయులు మాత్రం కేవలం తోరా, ఈ పంచకాండము లేదా ఆదికాండము నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు ఉన్నటువంటి 5 గ్రంథాలు, మోషే రాసిన 5 గ్రంథాలను మాత్రమే వారు దైవిక ప్రేరణ చేత రాయబడిన గ్రంథాలుగా వారు నమ్ముతూ ఉండేవారు. వారు మృతుల పునరుత్థానాన్ని నమ్మేవారు కాదు, దేవదూతల్ని అస్సలు నమ్మేవారు కాదు. కాబట్టి ప్రియులారా, ఆ విధంగా మనం చూసుకుంటూ పోతే చెప్పడానికి సమయం లేదు కానీ ఎస్సీన్స్, జలతీయులు, హెరోదియన్స్, స్క్రైబ్స్, లేఖికులు, వీరందరూ కూడా రకరకాల గ్రూపులు ఉండేవారు. అలాగా పరిసయ్యులు కూడా ఒక గుంపు. పరిసయ్యులు యేసుక్రీస్తు వారిని చాలా ద్వేషించేవారు. ఈ పరిసయ్యుడు యేసుక్రీస్తు వారిని భోజనానికి తన ఇంటికి ఆహ్వానించడానికి కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే కొన్ని సందర్భాల్లో పరిసయ్యులు, శాస్త్రులు లేకపోతే రాజకీయ నాయకులు దారిన పోతున్నటువంటి ప్రయాణాలు చేస్తూ బోధలు చేసే బోధకుల్ని తమ ఇంటికి ఆహ్వానించేవారు. అది ఆచారంగా ఉండేది. ఎందుకంటే అలా ఆహ్వానించడం అనేది ఒక ఫేమస్ వ్యక్తిని మన ఇంటికి ఆహ్వానిస్తే అది సమాజంలో గొప్ప అన్నట్టుగా ఫీల్ అవుతూ ఆహ్వానించడం అయి ఉండొచ్చు. సమాజంలో యాక్సెప్టెన్స్ కోసం, ఓహో మనమందరము కూడా వెంబడిస్తున్న యేసును ఫలానా పరిసయ్యుడు ఆహ్వానించాడంటే ఆయన మంచోడై ఉంటాడని మంచి పేరు కోసమై ఉండొచ్చు. లేదా ఈ పరిసయ్యుని యొక్క ప్రవర్తన చూస్తే యేసుక్రీస్తు వారిని పిలిచి అవమానించాడు కూడా కొంత మటుకు, అది మనం తర్వాత ధ్యానం చేస్తాం. అలాగే కొన్నిసార్లు ప్రశ్నించడానికి
చిక్కుల్లో పడవేయటానికి కూడా యేసుక్రీస్తు వారితో ఇంటరాక్ట్ చేస్తే చిక్కుల్లో పడవేయచ్చనే ఉద్దేశాలతో కూడా పరిసయ్యులు యేసుక్రీస్తు వారిని ఇంటికి ఆహ్వానించే అవకాశం కూడా ఉంటుంది. మొత్తానికి యేసు ప్రభు వారిని ఈ పరిసయ్యుడు తన ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు. అయితే భోజనపు పంక్తిలో కూర్చొని ఉన్నారు యేసు ప్రభు వారు. ఆ ఊరిలో ఉన్నటువంటి పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీ ఆ చోటికి వచ్చింది. ఇప్పుడు పాపాత్మురాలైన ఈ స్త్రీ గురించి చాలా పెద్ద కన్ఫ్యూజన్ ఉంది. ఎందుకంటే చాలా సంవత్సరాల క్రితము ఎర్లీ చర్చ్ ఫాదర్ అయినటువంటి పోప్గా ఉన్నవాడు, ఫాదరే కాదు పోప్గా ఉన్నటువంటి పోప్ గ్రెగరీ అనేటువంటి పోప్ ఆయన ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేశాడు. ఏం చేశాడంటే ఈ పాపాత్మురాలైనటువంటి స్త్రీని మగ్దలేని మరియతో కలిపేశాడు. అంటే మగ్దలేని మరియే పాపాత్మురాలైన స్త్రీ, మగ్దలేని మరియ వ్యభిచారిణిగా పనిచేస్తూ ఉండేది అని చెప్పేవాడు. కాకపోతే వాస్తవానికి ఎక్కడా కూడా ఈ లూకాసు వార్త 7వ అధ్యాయంలో కానీ బైబిల్లో ఎక్కడా కానీ మగ్దలేని మరియ వ్యభిచారం చేసిందని కానీ మగ్దలేని మరియ యేసు ప్రభు వారికి అభిషేకం చేసిందని కానీ ఎక్కడా బైబిల్లో రాయబడలేదు. మగ్దలేని మరియ అనే స్త్రీ మగ్దలేని పట్టణంలో చాలా పేరుగాంచిన స్త్రీ, నోబుల్ విమెన్. కాకపోతే ఆవిడలో 7 దెయ్యాలు ఉండేవి. ఆ దెయ్యాలను యేసు ప్రభు వెళ్ళగొట్టాడు, అంత మట్టుకే. ఈ పాపాత్మురాలైన స్త్రీ వేరు. అదేవిధంగా ఈ పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభు వారిని అభిషేకించిన దాన్ని యేసు ప్రభు వారి మరణానికి ముందు బేతనియాకు చెందినటువంటి లాజరు, మార్తా సహోదరి అయినటువంటి మరియా యేసు ప్రభు వారిని తలను అభిషేకించినటువంటి దాన్ని కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అది యేసు ప్రభు మరణానికి తన శరీరాన్ని సిద్ధపరుస్తూ మరియా అభిషేకించింది అని యేసు ప్రభు వారే చెప్తారు. ఇక్కడ మాత్రం ఇది ప్రభువారి మరణానికి ముందు కాదు, ఇది పరిచర్యలో భాగంగా ఒక సమయంలో జరిగినటువంటి సంఘటన. పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఎందుకు పాపాత్మురాలని పిలువబడింది? ఆమె బహుశా వ్యభిచారం చేసే వృత్తిలో ఉండి ఉంటుందని చాలామంది భక్తులు అంటూ ఉంటారు. మొత్తానికి పాపము చేస్తూ పాపములో భయంకరంగా బతికినటువంటి స్త్రీగా ఆమె గుర్తించబడుతూ ఉంది. అయితే ఆమె ఏం చేసింది అంటే యేసు ప్రభు వారు భోజనానికి కూర్చున్నాడని తెలుసుకొని అక్కడికి ఒక అత్తరు బుడ్డితో వచ్చింది. అత్తరు బుడ్డి అంటే ఆ రోజుల్లో అలబాస్టర్ జార్ అంటే మన ఒక విధంగా చెప్పుకోవాలంటే మన యొక్క పాలరాయి ఉంటుంది చూశారు, అలాంటిదే. కానీ ఇంకా పల్చగా, ఇంకా డెలికేట్గా, పగలగొడితే ఈజీగా పగిలిపోయేటువంటి గాజు లాంటి పదార్థం, పాలరాయి లాగా ఉంటుంది ఆ పదార్థం, అలబాస్టర్. దానితో ఒక పొడవైనటువంటి బుడ్డిని తయారు చేసేవారు. అది అత్తరు ఆవిరైపోకుండా ఉండడానికి మూయబడి ఉండేది. దాన్ని వాడాలి అంటే దాన్ని పగలగొట్టాలి అని కొంతమంది భక్తులు చెప్తూ ఉంటారు. ఇది చాలా ఖరీదైంది. ఈ అత్తరు చాలా ఖరీదైంది. ఒక మాట చెప్తూ ఉంటారు, సంవత్సర కాలం ఒక వ్యక్తి పని చేస్తే ఎంత జీతం వస్తుందో అంత జీతం పెడితే కానీ అత్తరు బుడ్డు రాదు. అంటే ఈ రోజుల్లో బంగారం మీద ఇన్వెస్ట్ చేసినట్లుగా ఆ రోజుల్లో అలబాస్టర్ జార్ మీద కూడా ఇన్వెస్ట్ చేసేవారు. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రుల దగ్గర నుంచి ఇన్హెరిటెన్స్గా వస్తూ ఉండేది, వారసత్వంగా వస్తూ ఉండేది. కొన్ని సందర్భాల్లో ధనికులైతే పురావస్తు శాఖ వారి తవ్వకాల్లో యెరూషలేము ప్రాంతాల్లో ధనికులైనటువంటి స్త్రీల గృహాల్లో ఈ అత్తరు బుడ్డులు దొరికినట్లుగా కూడా పురావస్తు శాఖ తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియులారా, ఈ అత్తరు బుడ్డుకు పట్టుకొని ఈ స్త్రీ వచ్చింది. వెనుక తట్టు ఆయన పాదాల యొద్ద నిలవబడి అన్నమాట మనం చూస్తాం. వెనుక తట్టు పాదాలు ఏంటి అంటే యూదులు వారు భోజనానికి కూర్చున్నప్పుడు మన మండి ఉంటుంది కదా, మనకు బాగా అర్థమవుతుంది. మండి బిర్యానీ తినడానికి వెళ్ళినప్పుడు పెద్ద పళ్ళెం పెట్టి మధ్యలో చిన్న టేబుల్ పెట్టి అందరం కూడా కింద కూర్చోవాలి. అలాగే ఉండేది ఆల్మోస్ట్ ఆ రోజుల్లో. అది మిడిల్ ఈస్టర్న్ హ్యాబిట్గా మనం అర్థం చేసుకోవచ్చు. కాళ్ళు వెనక్కి పెట్టుకొని ఉంటాం కాబట్టి వెనక తట్టు ఆయన డిన్నర్ టేబుల్ వైపు తిరుగున్నారు. వెనక తట్టు పాదాలు ఉన్నాయి, ఎందుకంటే వెనక్కి దాదాపుగా మోకాళ్ళ మీద కూర్చున్నట్టు ఉంటుంది. వెనక్కి పాదాలు ఉంటాయి. అక్కడ నిలబడి ఆమె చేస్తున్నటువంటి పని ఏంటంటే ఏడుస్తూ ఉంది. ఒకటి. రెండోది కన్నీళ్లుగా అరుస్తూ ఉంది. ఆ కన్నీళ్లతో యేసు ప్రభు వారి పాదాలను తడుపుతూ ఉంది. తన తల వెంట్రుకలతో తుడుస్తూ ఉంది. ఆయన పాదాలను ముద్దు పెట్టుకుంటుంది. చివరికి ఆ అత్తర్ని వాటికి పూసింది. ఇది ఆరాధన భావం అని మనం అర్థం చేసుకోవచ్చు. షీ వాజ్ వర్షిపింగ్ జీసస్. యేసు ప్రభు వారిని ఆరాధిస్తూ ఉంది. వర్షిప్ ఇన్వాల్వ్స్ రిపెంటెంట్ హార్ట్. ఆరాధన అంటే పశ్చాత్తాపముతో కూడిన హృదయం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. మనం ఆరాధిస్తాం దేవుణ్ణి, కానీ పశ్చాత్తాప హృదయం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే దేవునికి విరోధంగా ఎన్నోసార్లు మనము క్రియలు జరిగిస్తూ ఉంటాం. దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు మన హృదయాలను మనం పరిశీలించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఆ హృదయాలను పరిశీలించుకోకుండా, హృదయ స్థితిని సరిచేసుకోకుండా
ప్రభు దగ్గరికి వెళ్ళి ఆరాధన చేద్దామంటే మనము కానీ మన ఆరాధన కానీ అంగీకార యోగ్యముగా ఉండదని మనం గ్రహించాలి. ఈ స్త్రీ కన్నీరు గారుస్తూ ఉంది. ఎందుకు గారుస్తూ ఉంది? ఎందుకు కారుస్తూ ఉందంటే మనకు అర్థమవుతుంది. తర్వాత మాటలు అర్థం చేసుకుంటే ఆమె విస్తారమైన పాపముల విషయమై కన్నీరు గారుస్తూ ఉంది. అలాగే యేసుక్రీస్తు వారి బోధలు వినుంటుంది. అందుకే కదా అక్కడికి వచ్చింది. యేసుక్రీస్తు వారి విస్తారమైనటువంటి ఆమె పాపాలను క్షమించారు అన్నటువంటి ఆలోచన కూడా ఒక విధమైనటువంటి కృతజ్ఞతా భావాన్ని కూడా కలుగజేస్తూ ఉండొచ్చు. ఆమె కన్నీరు గారుస్తుంది. ఎందుకంటే హృదయము బద్దలైనప్పుడే మన కంట్లో నుంచి కన్నీరు వస్తుంది. విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలులు అన్నమాట మనం చూస్తాం. విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ స్త్రీ నలిగిపోయిన విరిగిపోయిన హృదయంతో కన్నీరు కారుస్తుంది అన్నమాట మనం చూస్తాం. వర్షిప్ ఇన్వాల్వ్స్ రిపెంటెంట్ హార్ట్. వర్షిప్ ఇన్వాల్వ్స్ హ్యూమిలిటీ. తాను తగ్గించుకుంటా ఉంది. ఏంటి ఆ తగ్గింపు అంటే? ఒక యూదురాలైన స్త్రీయే కాదు, ప్రపంచంలో ఏ స్త్రీ దగ్గరికి వెళ్ళినా తనకు చాలా ప్రాముఖ్యమైనది తన తల వెంట్రుకలు. ఈ రోజుల్లో తల వెంట్రుకల కోసం బ్యూటీ పార్లర్స్లో ఎంతో ఖర్చు పెట్టడానికి వెనకాడటం లేదు. ఎందుకు? తల వెంట్రుకలు అంత ప్రాముఖ్యమైనవి. అవే స్త్రీకి ఒక అందాన్ని ఇస్తూ ఉంటాయి. స్త్రీకైనా పురుషులకైనా తల వెంట్రుకలు చాలా ప్రాముఖ్యమైనవి. ఆ తల వెంట్రుకలను తీసుకొని వెళ్ళి యేసయ్య పాదాలు ఆమె తుడుస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కంప్లీట్గా తన్ను తాను తగ్గించుకుంటా ఉంది. అంతేకాకుండా ఆయన పాదాలు ముద్దు పెట్టుకుంటా ఉంది. ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్. ఆమె ప్రేమ దేవుని పట్ల ఆ విధంగా కనుపరుస్తూ ఉంది అన్నమాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాస్తవానికి వర్షిప్ అనేటువంటి మాటకి పాత నిబంధనలో హెబ్రీ భాషలో చాలా పదాలు వాడారు ఆయా సందర్భాల్లో. కొత్త నిబంధనలో గ్రీక్ భాషలో చాలా పదాలు వాడారు. అందులో ఒక పదం నేను జ్ఞాపకం చేసి ముందుకెళ్తాను. ప్రాస్క్యూనియో అనేటువంటి పదం. ప్రాస్క్యూనియో అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే ఆరాధన అని అర్థం వస్తుంది. కానీ దానికి అర్థం ఏంటంటే ఒక పెంపుడు కుక్క తన యజమానిని ముద్దు పెట్టుకోవడం అనేటువంటి అర్థం వస్తుంది. పెంపుడు కుక్క తన యజమానిని ముద్దు పెట్టుకోవడం. ఎందుకు ముద్దు పెట్టుకుంటుంది అంటే, కుక్కలు ఎలా ముద్దు పెట్టుకుంటాయి అంటే అవి నాకుతాయి, అదే వాటి ముద్దు. మనము ఏ విధంగా ముద్దు పెట్టుకుంటాము అలాగ అవి పెట్టుకోకపోవచ్చు, కానీ ఆ పెంపుడు కుక్క యజమాని పట్ల ప్రేమను ఏ విధంగా కనపరుస్తుంది, అలాగ మనం దేవుని పట్ల ప్రేమను కనపరచటమే ఆరాధనా భావం అనేటువంటి ఆలోచన మనకి ఇక్కడ జ్ఞాపకం వస్తూ ఉంది. కాబట్టి ఆయన పాదాలను ముద్దు పెట్టుకుంటా ఉంది. అత్తరు వాటికి పూసింది. ఆయన పాదాలను అభిషేకిస్తూ ఉంది. ఆమె అక్కడ బద్దలు కొట్టినప్పుడు రూమ్ అంతా సువాసనతో నిండిపోయి ఉంటుంది. ఆ పాదాలను ఆ యొక్క అత్తరుతో అభిషేకిస్తూ ఉంది. ఇక్కడ ఆమె సంవత్సరం అంతా కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆ డబ్బు ఎంత సాక్రిఫిషియల్గా దేవుని కోసం ఇస్తూ ఉందో. ఆరాధన అనేది సాక్రిఫిషియల్ అండి. మన టైం ఇవ్వాలి, మన కంప్లీట్ హార్ట్ ఇవ్వాలి, మన యొక్క ధనాన్ని ఇవ్వాలి, మన సమస్తాన్ని దేవునికి సమర్పించే వారముగా మనం ఉండాలి అన్న సంగతి మనము జ్ఞాపకం చేసుకోవాలి. మన శరీరమును సజీవ యాగముగా, దేవునికి అనుకూలమైనటువంటి పరిశుద్ధమైనటువంటి యాగముగా మనల్ని మనం సమస్తము కూడా సమర్పించుకోవాలని రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాల్లో మనం చూస్తాం. అది దేవునికి అనుకూలమైనటువంటి ఆరాధన అన్న విషయాన్ని కూడా మనం అక్కడ చూస్తాం. కాబట్టి ప్రియులారా, ఆ ఆరాధన అంటే పశ్చాత్తాపము, కృతజ్ఞత, తగ్గింపు, అదేవిధంగా త్యాగము, ఇవన్నీ కూడా మనకు ఆరాధనలో కనబడతాయి. ఈమె అవన్నీ చేసినట్లుగా మనం చూస్తాం. ఏడుస్తూ కన్నీళ్లతో ఆయన పాదాలను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదాలను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసింది అని 38వ వచనం, లూకాసు వార్త 7వ అధ్యాయం 38వ వచనంలో మనం చూస్తాం. అయితే మనం దేవుణ్ణి ఆరాధించేటప్పుడు దేవుడు మన ఆరాధన చూస్తాడు, కానీ ప్రజలు కొన్నిసార్లు మన ఆరాధనని, మన హృదయాన్ని, మన కన్నిటిని గ్రహించలేకపోవచ్చు. అన్న ఏడుస్తూ ఉంటే దేవుని సన్నిధిలో ప్రవక్త సైతం వచ్చి ఏమంటాడు, ఎందుకమ్మా పొద్దున్నే తాగేసి వచ్చి ఇలా గొణుగుతున్నావు అంటాడు. ఆవిడ హృదయం ఆయనకు అర్థం కాదు, మనుషులకు అర్థం కాదు, కొన్నిసార్లు సేవకులకు కూడా అర్థం కాకపోవచ్చు మన హృదయం, కానీ ప్రభువు చూస్తున్నాడు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆమె ఆ విధంగా చూస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారిని ఆహ్వానించినటువంటి ఆ పరిసయుడు దాన్ని చూచి ఏమనుకుంటున్నాడంటే, అరే ఆమెంటి యేసు ప్రభు పాదాలు పట్టుకుంటుంది, ముద్దు పెడుతుంది, కన్నీళ్ళతో తుడుస్తుంది, ఆయన ముట్టుకుంటుంది. ఈయన ప్రవక్త అయితే తను ముట్టుకుంటున్న ఈ స్త్రీ ఎటువంటిదో ఎరిగి ఉండును కదా, పాపాత్మురాలు అయినటువంటి ఈ స్త్రీ ఆయన తాకుతుందేంటి అని ఆయన మనస్సులో అనుకుంటున్నాడు. నిజంగా ప్రియులారా, పరిసయ్యులు, శాస్త్రులు అందరూ ఎలా ఉండేవాళ్ళు అంటే
అసలు పాపులు మమ్మల్ని తాకితే మేము అపవిత్రం అయిపోతాం అన్నట్లుగా పెద్ద పరిశుద్ధుల్లాగా ఫీల్ అయిపోతూ ఉండేవారు. అందుకే యేసుప్రభు వారు వాళ్ళని సున్నం కొట్టిన సమాధులు అన్నారు. లోపలంతా ఎముకలే, బయట మాత్రం సున్నం కొట్టి ఉంటుంది. ఈ రోజుల్లో చెప్పాలంటే సున్నం తక్కువే. మన ఏమనొచ్చు అంటే మార్బుల్స్ ఇంకేమన్నా అడ్వాన్స్డ్గా వచ్చినాయో నాకు తెలియదు, కానీ నాకు తెలిసి అయితే మార్బుల్స్తో పైన మార్బుల్స్ ఉంటాయి, లోపల ఎముక కుళ్ళు మాత్రమే ఉంటుంది. చాలామంది మన జీవితాలు లోపల చాలా భయంకరంగా ఉంటుంది, బయటకు మాత్రం చాలా వేషధారణ. అలాంటి వారు ఏం చేస్తామంటే బయటికి మనం బాగున్నాం కాబట్టి, మెయింటైన్ చేయగలుగుతున్నాం కాబట్టి, అలా మెయింటైన్ చేయలేనటువంటి వారు కొంతమంది ఉన్నారు. లోపల ఒకటి బయట ఒకటి మెయింటైన్ చేయలేని వారు కొంతమంది ఉంటారు. వాళ్ళు కానీ తమను తాము తగ్గించుకొని దేవుని దగ్గరికి వస్తే మనం సహించలేం, చూడలేం, దాన్ని గ్రహించలేం. ఏంటి దేవుడు ఇలాంటి వాళ్ళు వస్తున్నారా దేవుని దగ్గరికి? చూడండి, ప్రాక్టికల్గా మనకు తెలిసినటువంటి అంటే వ్యభిచార వృత్తులు ఎవరైనా ఉన్నారు అని అంటే గ్రామాల్లోనైతే తెలుస్తుంది. పట్టణాల్లో ఎవరు ఏం చేస్తారో మనకు తెలియదు అనుకోండి. గ్రామాల్లోనైతే పలానా వృత్తులు పలానా ఉన్నవారని తెలిసిపోతుంది. వాళ్ళు వచ్చి చర్చిలో మన పక్కన కూర్చుంటే మన ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది, మన యొక్క అసలు అక్కడ కూర్చోబుద్ధి కాదు, వాళ్ళంతా కంపరం వచ్చేస్తుందేమో కొన్నిసార్లు. ఏంటి వీళ్ళు వచ్చారు చర్చికి అని. అవసరమైతే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి చర్చికి రావద్దని చెప్పండి, ఆ వ్యక్తిని మన చర్చి పేరు పాడైపోద్ది అంట. ప్రియులారా, ఈ వ్యక్తి ఏమంటున్నాడు, ఆమె ఎవరో ఈయనకు తెలియదు, ఆ ప్రవక్త అయితే తెలుసుకోవాలి కదా, తాకనేస్తున్నాడు ఏంటి అనే ఉద్దేశంతో. అంటే మనం గ్రహించాలి, మనుషులు మన జీవితాలను మన యొక్క గతాన్ని బట్టి లెక్క పెడతా ఉంటారు, కానీ ప్రభు మన భవిష్యత్తును బట్టి లెక్క పెడతాడు. ఆయన ఏమై ఉన్నామో చూడడం, దేనిగా మనం మారబోతున్నామో, ఆయన మన జీవితాలను ఎలా మార్చబోతున్నాడు ఆయన చూస్తాడు. ప్రియులారా, హౌ పీపుల్ కెన్ వ్యూ అవర్ వర్షిప్ అనేది ఏ విధంగా ప్రజలు మనల్ని చూస్తారు, మన ఆరాధన చూస్తారు. అందుకే మనం సిగ్గుపడవలసిన అవసరం లేదు. కన్నీరు వస్తే ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చొచ్చు, దేవుని సన్నిధిలో మనము ఆయన సన్నిధిలో వేడుకోవచ్చు, ఆయన ఆరాధించవచ్చు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం చూస్తున్నాం ఆమె యేసు ప్రభు వారిని ఆరాధిస్తున్నటువంటి విధానం చూసినప్పుడు ఇతరులు దాని గురించి చెడుగా మాట్లాడుకోవచ్చు, కానీ ఆలోచించవచ్చు. కానీ ప్రభు వారు ఎలా చూస్తున్నారు అని మనం చూస్తే, హౌ జీసస్ సీజ్ అవర్ వర్షిప్, ఆయన మన ఆరాధన ఏ విధంగా చూస్తాడు అని మనం ఆలోచన చేస్తే, ఆయన మన ఆరాధనను స్వీకరించే స్థితిలో ఉంటాడు. మరొక మాట జ్ఞాపకం చేసుకోవాలి, పరిసయ్యుడు సుంకరి వాళ్ళిద్దరూ దేవాలయం దగ్గరికి వచ్చి ఇద్దరు ప్రార్థన చేసిన విధానాన్ని యేసు ప్రభు వారు ఒక ఉపమానంగా చెప్తారు. లోకా సువార్త 18వ అధ్యాయం 9-14 వచనాలు. పరిసయ్యుడు ఏమంటాడు, ప్రభువా, నేను ఇలాంటి పాపిని కాదు, వీడు చేస్తున్నట్టుగా నేను పాపాలు చేయట్లేదు, నేను పరిశుద్ధుని అన్నట్టుగా స్వనీతిని ప్రకటించుకుంటూ, అయ్యా నేను అన్నిట్లో దశంభాగం ఇస్తున్నాను, ఉపవాసాలు ఉంటున్నాను, అన్ని బాగా పాటిస్తున్నాను, ఇలాంటోడిని కాదు అన్నట్టుగా చెప్తా ఉంటాడు. కానీ సుంకరి పక్కనోడి గురించి మాట్లాడట్ల, అయ్యా నేను అర్హుడిని కాదు అన్నట్టుగా తల పైకి ఎత్తడానికైనా చేతుల పైకి ఎత్తడానికైనా ధైర్యం చాలక తలంచుకొని ప్రభు సన్నిధిలో తను ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి ప్రార్థన తండ్రి వింటాడని యేసు ప్రభు వారు అడిగితే సమాధానం ఏంటి? కేవలం సుంకరి ప్రార్థనే ప్రభు వారు అంటారు. చాలాసార్లు మనకు పెద్ద పెద్ద భాష లాంగ్వేజ్, ప్రభువా, ప్రియమైన ప్రభువా, ఇంగ్లీష్లోనైతే దౌ ఆర్ట్ అని పెద్ద విక్టోరియన్ ఇంగ్లీష్ మాట్లాడి మన ప్రార్థన దేవుడు వింటాడని మనం అపోహపడతాం. కానీ విరిగి నలిగిన హృదయంతో చేసిన ప్రార్థన, విరిగి నలిగిన హృదయంతో చేసిన ఆరాధన దేవుడు అంగీకరిస్తాడని మనం ఇక్కడ నేర్చుకుంటాం. కనుక యేసు ప్రభు వారు ఏం చేస్తున్నారు? యేసు ప్రభు వారు ఏం చేశారంటే, ఈయన హృదయంలోనే ఆలోచన చేసుకున్న దాన్ని యేసయ్య గ్రహించి, యేసు ప్రభు వారు ఏమంటారంటే, సీమోను, నీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నానయ్యా అన్నాడు. సీమోన్ అన్నాడు, ఆహ్వానించినటువంటి ఆ పరిసయ్యుడు, సరే చెప్పండి ప్రభు అన్నాడు. ఆడినప్పుడు యేసు ప్రభు అన్నారు, చిన్న ఉపమానాన్ని చెప్పారు. అదేంటంటే, ఇందాక నేను జ్ఞాపకం చేసినట్లుగా అప్పిచ్చేవాడు ఇద్దరికి అప్పిచ్చాడు. ఇద్దరు ఆయనకు రుణస్థులై ఉన్నారు. వారిలో ఒకడు 500 దేనారాలు, ఒకడు 50 దేనారాలు అచ్చి ఉన్నాడు అన్నారు. ఇక్కడ ఫుట్ నోట్లో చూస్తే దేనారం అంటే ₹1 అన్నాడు. ₹1 కదని మనం అనుకోవచ్చు. ఈ రోజుల్లో మనం లెక్క పెట్టాలంటే దేనారము లేదా ఒక వెండి నాణ్యం అని కూడా కొన్ని ఇంగ్లీష్ తర్జుమాల్లో ఉంది. వెండి నాణ్యాన్ని దేనారముగా పిలిచేవారు. వెండి నాణ్యము రోమీల యొక్క వెండి నాణ్యం ఇది. ఆ రోజుల్లో ఒక రోజంతా కూలి చేస్తే వెండి నాణ్యం ఒకటి ఇచ్చేవారంట. అది యేసు ప్రభు జీవించిన కాలంలో. అప్పుడు 500, 800 అంటే ఒక వ్యక్తి కూలికి వెళ్తే మేబీ 500-600 వస్తాయేమో కదా, ₹500-600 అనుకోండి. 500 దేనారాలు అంటే 500 ఇంటూ 500 వేసుకోవాలి. అప్పుడు దాదాపుగా 2.5 లక్షలు, 3 లక్షలు ఖరీదు. రెండో వాడు ఎన్ని దేనారాలు? 50 దేనారాలు. 50 దేనారాలు అంటే దాదాపుగా ₹25,000 ఖరీదు.
ఇప్పుడు ఇద్దరికి ఒకడికేమో 3,00,000 దాకా అప్పిచ్చాడు, ఒకడికేమో 25,000 దాకా అప్పిచ్చాడు. ఇద్దరూ వచ్చి అయ్యా బాబు లబో దిబో మేము అప్పులు చెల్లించవని చెప్పేసి ఎవరి మట్టుకు వాళ్ళు ఆయన దగ్గరికి వచ్చి వేడుకుంటే, సరిపోండిరా బాబు మీరు పే చేయ అవసరం లేదని క్షమించి వదిలేశాడు. అప్పుడు ఎవరు ఎక్కువగా ఆయన ప్రేమిస్తాడు? 3,00,000 క్షమించబడిన వాడో, 25,000 క్షమించబడిన వాడా? ప్రభువారు అడుగుతున్నారు. 500 దేనారాలు క్షమించబడిన వాడా, లేకపోతే 50 దేనారాలు క్షమించబడిన వాడా? ఒక విధంగా ఒక ఆలోచన వచ్చింది, అబ్బా వీడి దగ్గర మనం కొంచెం అప్పు తీసుకుంటే బాగుండేది కదా, ఇంకెక్కువ ఈడు చూడు ఈ లక్కీ ఫెలో 3,00,000 అప్పు చేశాడు, తీసుకుపోయాడు, బాగుపడ్డాడు అని మనకి ఒక విధంగా కుళ్ళు వస్తుంది. కానీ 3,00,000 అప్పు క్షమించబడిన వాడు ఏం చేస్తాడు? అబ్బా నా అప్పు 3,00,000 అప్పుని క్షమించాడు, ఈయన ఎంత ప్రేమించాలి అని ఆయన హృదయంలో అధికమైన ప్రేమ ఉంటుంది. అందుకే ప్రభు అడిగారు ఆ సీమోను అనేటువంటి ఆ పరిసయ్యుడిని, ఏమయ్యా సీమోను, వీళ్ళిద్దరు ఎవరు ఎక్కువ ప్రేమిస్తారు అంటే, ఎక్కువ అప్పు క్షమించబడిన వాడు కదే ప్రభువా అంటాడు. అప్పుడు యేసు ప్రభు వారు అంటారు, ఆయన అనే మాట, నీవు నిజంగానే కరెక్ట్గానే యోచించావు, ఆలోచన చేశావు, ఈ స్త్రీని చూస్తున్నావు కదా అని ఆ స్త్రీ వైపు చూసి, నేను నీ ఇంట్లోనికి వచ్చినప్పుడయ్యా నా పాదాలకి నువ్వు నీళ్ళు వేయలేదు. వాస్తవానికి ఆ రోజుల్లో ఇప్పుడు కూడా గ్రామాల్లో ఉన్న అలవాటు ఏంటంటే, ఎవరైనా చుట్టాలు వస్తే లేకపోతే ఎవరైనా వస్తే ఇంటికి వస్తే ఏం చేస్తారు? ముందు పాదాలకు నీళ్ళు ఇస్తారు. అంటే పట్టణాల్లో అలవాటు లేదు, కానీ ఆ రోజుల్లో కూడా యూదుల్లో కూడా పాదాలకు నీళ్ళు ఇవ్వాలి. అదే బానిస ఎవరైనా ఉంటే, లేకపోతే ఎవరైనా దాసుడు ఉంటే దాసుడు వచ్చి పాదాలు కడుగుతాడు. దాసుడు యేసుప్రభు వారు కూడా దాసునిగా వచ్చాడు కాబట్టి పాదాలు కడిగారు, తన శిష్యుల పాదాలు కడిగారు. అలాగే పాదాలు కడుగుతారు. లేదు ఒక పెద్ద వ్యక్తి ఇంకొక వ్యక్తిని ఆహ్వానించాడు, ఆయనేం పాదాలు కడగక్కర్లేదు, కానీ కనీసం పాదాలు కడుక్కోవడానికి నీళ్ళన్నా ఇవ్వాలి. కానీ సీమోను నీళ్ళు ఇవ్వలేదు. అవమానకరం అండి, అది చాలా అవమానకరం. యేసుప్రభు అనే వారిని ఒక విధంగా చెప్పాలంటే అవమానించడానికే పిలిచాడా అన్నట్టుగా అనిపిస్తుంది నాకు. అయితే పాదాలకు నీళ్ళు ఇవ్వలేదు. ఈ మాత్రం కన్నీళ్లతో నా పాదాలు తుడుస్తానే ఉంది, కడుగుతానే ఉంది, తడుపుతానే ఉంది, తన తల వెంట్రుకలతో నా పాదాలు తుడిచింది. నువ్వు నన్ను ముద్దు పెట్టుకోలేదు. వాళ్ళ ఆచారం ప్రకారం ఇప్పుడు మన దగ్గరికి ఎవరైనా వస్తే నమస్కారం అండి అని 2 చేతుల పైకెత్తి నమస్కారం అండి అనాలి. అది మన యొక్క ఆచారం. లేకపోతే అడ్వాన్స్డ్ అయితే షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటాం, ఒక చిన్న హగ్ ఇస్తారు, కొంతమంది ముద్దు పెడతారు. యూదుల యొక్క సాంప్రదాయం ప్రకారం ఖచ్చితంగా ముద్దు పెట్టాలి. కానీ సీమోన్ అట ముద్దు పెట్టలేదంటే యేసుప్రభు వారికి. ఇది ఇంకా అవమానకరం. అంటే ఆయన తన ఏ కారణం చేత యేసుప్రభుని ఆహ్వానించి ఉంటాడు? తన పాంప్ అండ్ షో చూపించుకోవడానికా, యేసుప్రభు వారిని అవమానించడానికా, జనాల్లో పేరు సంపాదించుకోవడానికా, లేకపోతే యేసుప్రభు వారిని ప్రశ్నించి ఇబ్బంది పెట్టడానికా, చిక్కులో పడేసి ఎలాగోలాగా ఈయన్ని మరణం దాకా తీసుకెళ్లాలనుకోవడానికా మనకు అర్థం కాదు. కానీ ఈయన కనీసం ముద్దు పెట్టుకోలేదు, పాదాలకు నీళ్ళు ఇవ్వలేదు. కానీ ఆమె నా పాదాలు ముద్దు పెట్టుకున్నట్టు నేను వచ్చిన దగ్గర నుంచి మానలేదు. అలాగే ఇంటికి వచ్చిన వారికి వాళ్ళకున్న ఆచారం ప్రకారం నూనెతో తలంటాలంట, అది అభిషేకించాలంట. కానీ ఆయన నూనెతో తలంటల యేసుప్రభు వారికి. కానీ ఈ యేసుప్రభు వారు అంటారు, పోలుస్తూ ఉన్నారు, ఈమె మాత్రం నా పాదాలకు అత్తరబూసింది అని ప్రభు వారు అంటారు. ఎందుకో తెలుసా? సీమోను ఆమె విస్తారంగా ప్రేమించింది కాబట్టి ఆమె విస్తార పాపాలు క్షమించబడ్డాయి. కొంచెముగా క్షమించబడిన వాడు కొంచెంగా ప్రేమిస్తాడు, అధికంగా క్షమించబడిన వాడు అధికంగా క్షమిస్తాడు అనేది యేసుప్రభు వారి యొక్క భావం. ఆమె విస్తారంగా ప్రేమించింది నన్ను, ఆమె విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి. యేసుప్రభు వారు లేదా దేవుడు మనల్ని ముందుగా ప్రేమించాడు, ఆ స్త్రీని కూడా ముందుగా ప్రేమించాడు. ముందు ప్రేమించే దేవుడే. ఆ ప్రేమను గ్రహించి మన పాపాలను ఒప్పుకున్నప్పుడు ఆయన మనల్ని క్షమించాడని గ్రహించి, లేకపోతే ఆయన ముందు పాపాల సంగతి తర్వాత ముందు దేవుణ్ణి ప్రేమించడం అది చాలా ప్రాముఖ్యమైంది. అంటే చాలాసార్లు మన రిలీజియన్, మతము, మన సాంప్రదాయాలు, మన ఆలోచన అంతా ఏంటంటే నరకం నుంచి తప్పించుకొని పరలోకానికి వెళ్ళాలి. దట్ ఈజ్ అవర్ టార్గెట్. రిలీజియన్ ఈజ్ నాట్ అబౌట్ గెయినింగ్ సంథింగ్, ఇట్ ఈస్ అబౌట్ రిలేషన్షిప్. అంటే మతము దేవునితో సంబంధానికి సంబంధించింది, దేవునితో సంబంధం కలిగి ఉండాలి. ముందు ఆయన మనం ప్రేమించాలి. నరకానికి తప్పిస్తాడు, పరలోకానికి తీసుకెళ్తాడు, ఇది కాదు. దేవుణ్ణి మనం ప్రేమించేవారమై ఉండాలి. ఈమె అధికంగా ప్రేమించింది, అధికంగా ఉన్న ఆమె పాపాలని క్షమించబడ్డాయని ఒక మాట అంటారు యేసుప్రభు వారు. రెండవది, ఆమె విస్తారంగా ప్రేమించింది కాబట్టి విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి. రెండో విషయం ఏంటంటే, ఎవనికి కొంచెముగా క్షమింపబడినో వాడు కొంచెముగా ప్రేమించును అని ప్రభువారు అంటారు. ఆయన చెప్పిన ఉపమానంలోనే కొంచెంగా క్షమించిన వాడు ఏమనుకుంటాడు? ఓ సింతే కదా నా పాపాలు అనుకుంటాడు. వాస్తవానికి చెప్పాలంటే యేసుప్రభు వారి ఉద్దేశం కొంతమంది పాపాలు గొప్పవి, కొంతమంది పాపాలు తక్కువ అని కాదు. వాస్తవాన్ని యేసుక్రీస్తు వారి సపోజ్ ఇప్పుడు వ్యభిచారం చేస్తున్న స్త్రీ, ఈ సీమోను అనేటువంటి
ఈ పరిసయుడు ఉన్నాడు. యేసుక్రీస్తు వారి మాట ప్రకారం అయితే వ్యభిచరించకూడదని అన్న మాట మీరు విన్నారు కదా, వ్యభిచరించకూడదన్న మాట మీరు విన్నారు కదా. ఏ స్త్రీనైనా మోహపు చూపుతో చూసినప్పుడు వాడు తన హృదయంలో తనతో వ్యభిచరించినట్లే అన్నారు. ఇప్పుడు పరిసయుడైనటువంటి ఈ సీమోను క్లియరా ఈ విషయంలో అంటే మనకు తెలియదు. ఏదేమైనప్పటికీ మానవుడు ఎంత నీతిగా ఉన్నప్పటికీ తను పాపిగానే ఉన్నాడు. మన నీతి దేవుని దృష్టిలో మురికి గుడ్డ లాంటిది. సో మనం ఒకరితో పోల్చుకో, నేను ఎక్కువ తక్కువ, ఇప్పుడు యేసుప్రభు వారు కొంతమంది ఎక్కువ పాపం చేశారు, కొంతమంది తక్కువ పాపం చేశారని చెప్పడం ఆయన ఉద్దేశం కాదు. మన స్వనీతిని బట్టి మనం అనుకుంటాం, నేను తనకంటే పరిశుద్ధుడిని అనుకుంటాం. నాకేం పాపాలు ఉన్నాయండి, నేనేం చేశానండి, ఇప్పుడు దేవుడు నన్ను క్షమించడానికి నా దగ్గర పెద్ద ఏముందండి, పెద్దగా ఆయన కృతజ్ఞత కలిగి ఉండటానికి నా దగ్గర నేనేం చేశానండి అనే మనసు మనలో కలుగుతుంది. దాన్నే స్వనీతి అంటారు. కానీ మనం నిజంగా మన హృదయాలను పరిశీలించుకుంటే మన పాపాన్ని మనం గ్రహించినప్పుడు, అయ్యో నేను ఎంత ఘోర పాపిని, అయినా ప్రభువు నన్ను క్షమించాడు అని ఒక విరిగిపోయిన మనస్సు, నలిగిన మనస్సు, కృతజ్ఞతాభావము, పశ్చాత్తాపము ఇవన్నీ కలిగి దేవుని పట్ల అధికమైన ప్రేమను మనం కలిగి కనపరచడానికి ఇష్టపడతాం. మనం దేవుని కోసం ఏదైనా త్యాగం చేయడానికి వెనకాడని పరిస్థితుల్లో మనం జీవిస్తాం. ఆరాధనా భావం అనేది మనల్ని మనం తగ్గించుకోవడంలో వస్తుంది, మనల్ని మనం పరిశీలించుకోవడంలో వస్తుంది. యేసు ప్రభు వారు చెప్పిన మాట ప్రకారం అయితే అత్యధికంగా ఉన్నటువంటి మన విస్తారమైన పాపములు క్షమించబడ్డాయని మనం గ్రహించినప్పుడే విస్తారంగా ప్రేమిస్తాం. ఈ పరిసైడ్ అయితే నేను సూపర్ అనుకున్నాడు కాబట్టి వచ్చాడు, బోధకుడు వచ్చాడు, లోపలికి తీసుకొచ్చి భోజనం పెట్టి పంపిస్తే సరిపోలా అనుకున్నాడు. యేసు ప్రభు వారు అదే మాట మాట్లాడుతూ ఉన్నారు. నేను వచ్చాను, నువ్వు ఇవేవి చేయలేదు, ఎందుకంటే నువ్వు నన్ను ప్రేమించలేదు కాబట్టి. బోధకుడు వచ్చాడు కదా, లోపలికి ఆహ్వానిస్తే కొన్ని బెనిఫిట్స్ వస్తాయని పిలిచాడు, కానీ ఆయన్ని అధికంగా ప్రేమించినట్లుగా మనకు కనిపించట్లేదు. అయితే ఈ స్త్రీని చూసినప్పుడు, యేసుక్రీస్తు వారు ఆమె ప్రేమను చూసినప్పుడు ఆమెతో చెప్తున్నటువంటి మాటలు మనం అర్థం చేసుకున్నట్లయితే, యేసుక్రీస్తు వారు అంటారు, నీ పాపాలు క్షమించబడ్డాయని చెప్పారు. ఆమె ఒక కన్ఫర్మేషన్. ఆమె ఏడుస్తుంది, పశ్చాత్తాపడుతుంది, తన విస్తారమైన పాపాల విషయమై పశ్చాత్తాపడుతుంది. ప్రేమించే దేవుడని గ్రహించింది, అందుకే ఆయన దగ్గరికి వచ్చింది. క్షమించేవాడని గ్రహించింది, అందుకే ఆయన దగ్గరికి వచ్చింది. కానీ యేసుప్రభు వారు నోరు విప్పి నీ పాపాలు క్షమించేశానమ్మా అని ఆమెకు ఒక కన్ఫర్మేషన్ ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందరూ అనుకున్నారు పాపాలు క్షమిస్తానంటున్నాడు ఈయన ఎవరో అని డౌట్ పడతా ఉన్నారు. వాస్తవానికి ఇంకొక చోట ప్రభువారు అంటారు కదా, ఒక పక్షవాయువు రోగంతో ఉన్నవాడిని పాపాలు క్షమించబడ్డాయి పరిపెత్తుకొని వెళ్ళంటే ఈయన ఎవరు పాపాలు క్షమించడానికంటే, అప్పుడు ప్రభు అంటారు, పాపాలు క్షమించబడ్డాయి అంటాం సులభమా, పరిపెత్తుకొని ఇల్లు అనడం సులభమా? ఆలోచన చేస్తే పాపాలు క్షమించబడ్డాయి అనడం సులభం, ఎందుకంటే పాపాలు క్షమించబడ్డాయో లేదు ఎవడకు తెలుసు. కానీ పరిపెత్తుకొని వెళ్ళంటే ఒక రోగి స్వస్థపడాలి, అదొక సూచక క్రియ, అది కష్టమైంది. అది చేసి చూపించాను కదా, ఇప్పుడు మీరు నమ్మంటే నేను పాపాలు క్షమించగలిగిన వాడనని అని ప్రభువారి యొక్క అర్థం అనమాట. ఇక్కడ కూడా యేసు ప్రభువారు చూసి వాళ్ళు అనుకున్నారు పాపాలు క్షమించడానికి ఈయన ఎవరో అని అనుకుంటా ఉంటే, యేసు ప్రభువారు ఆమె వైపు చూసి అన్నారు, నీ విశ్వాసము నిన్ను రక్షించను, సమాధానం గలదానవై వెళ్ళు అని ప్రభు యేసుక్రీస్తు వారు ఆమెతో చెప్పారు. ఆమె ఎప్పుడైతే ఆయనను ఆరాధించిందో, ఆ విధంగా ఎప్పుడైతే పశ్చాత్తాపడిందో, ఎప్పుడైతే ఆయనపై ఆనుకుందో, ఆధారపడిందో, ఆయన ప్రేమించిందో, ఆయన పాపములన్నిటిని క్షమించి నీ విశ్వాసము నీ ద్వారా నువ్వు రక్షించబడ్డావు, నేను రక్షించింది నీ విశ్వాసం అని ప్రభువారు చెప్పినట్లుగా మనం చూస్తాం. ప్రియులారా, మన యొక్క స్వనీతిని బట్టి మనము ఆమె చేసిన క్రియను బట్టి ఆమె రక్షించబడలేదు, కానీ ఆమె విశ్వాసము ద్వారా చేసిన క్రియను బట్టి, అంటే ఆ క్రియ వెనుకున్న విశ్వాసాన్ని బట్టి ఆమె రక్షించబడింది అని మన మాట చూస్తూ ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు ఎప్పుడు జ్ఞాపకం చేస్తూనే ఉంటాను. మీరు విశ్వాసమును బట్టి కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, అది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే, ఇది క్రియల వలన కలిగినది కాదు గనక ఎవడును అతిశయపడ వీలు లేదు అని మనం ఆ లేఖనంలో మనం చూస్తామంటే, మన విశ్వాసము దేని పట్ల? దేవుని యొక్క కృప పట్ల. అది క్రీస్తు వారి యొక్క శిలువ మరణంలో చూపించబడిన కృప. దాని పట్ల మనం విశ్వసించినప్పుడు మనం రక్షింపబడతాం. ఈ కార్యం ఇంకా జరిగి ఉండకపోయినప్పటికీ ముందుగానే ఆమె విశ్వసించింది కాబట్టి, ప్రభువునందు విశ్వసించింది కాబట్టి ఆమె పాపములు క్షమించబడ్డాయని ప్రభువారు చెప్తా ఉన్నారు. నిజంగా ప్రియులారా, మన జీవితాల్లో మనం ప్రభు పట్ల ఎలాంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాం? ఏదోలే, ఆయన యేసు ప్రభులే, ఓకే మన దేవుళ్ళే అన్నట్టుగా చాలాసార్లు క్యాజువల్గా మనం ఉంటాం. ఒక్కసారి మన జీవితాలు, మన పరిస్థితిని పరిశీలించుకుంటే
అనర్హులమైన మనల్ని ప్రేమించి ఈ విధంగా నిలబెట్టాడు దేవుడు. ఆయన పిల్లలుగా చేసుకున్నాడు, గొప్ప అర్హతనిచ్చాడు. ఆయన మనల్ని అధికంగా ప్రేమించి మన కోసం ప్రాణం పెట్టాడు. ఇవన్నీ ఆలోచన చేసినప్పుడు మనలో దుఃఖం పెళ్ళుపుకి రావాలి. మనం విరిగిపోయిన హృదయం కలిగి ఉండాలి. ఇంకా ఎక్కడైనా తప్పిపోయి ఉంటే దాని విషయమై మనం పశ్చాత్తాపపడి ప్రభువుని క్షమాపణ కోరే వారమై ఉండాలి. ఆయనను సమస్తమును అర్పించుకొని ఆరాధించే వారంగా ఉండాలి. అటువంటి ఆరాధికులుగా మనం జీవిద్దాం. అంగీకార యోగ్యమైనటువంటి జీవితాలు మనం జీవించి మన జీవితాలనే ప్రభువుకు ఆరాధనగా సమర్పిద్దాం. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థనతో నేటి వాక్య ధ్యానాన్ని ముగించుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినమందు మీ సన్నిధిలో చేరి ఈ కొద్ది మాటలు మేము ధ్యానం చేసుకున్నాం. పాపాత్మురాలైన స్త్రీ ఏ విధంగా ప్రభువా నా తండ్రి పాపమును బట్టి పశ్చాత్తాపపడిందో, నిన్ను ఆరాధించిందో, నీ సన్నిధిలో నిన్ను త్యాగపూరితంగా స్తుతించిందో, గణపరిచిందో దాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఈ దినమందు ప్రభువా నా తండ్రి అటువంటి ఆరాధనా భావం కలిగి మేము కూడా నిన్ను ఆరాధించడానికి, అధికంగా మేము ప్రేమించడానికి సహాయం చేయమని యేసు దివ్య నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని సహవాసం సదాకాలం మనందరికి తోడై కాపాడును గాక. ఆమేన్.